ఒక భాగాన్ని భగీరథి హుగ్లీ లేదా హుగ్లీ నది అని పిలుస్తారు. రెండో భాగాన్ని పద్మ అని పిలుస్తారు. హుగ్లీ నది దక్షిణం వైపు ప్రవహిస్తూ డెల్టా మైదానాల గుండా వెళ్లి గంగాసాగర్ దీవి మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక గంగా నది ప్రధాన పాయ దక్షిణంగా ప్రవహిస్తూ బంగ్లాదేశ్లోకి అడుగుపెడుతుంది. అక్కడ దీన్ని పద్మ అని పిలుస్తారు. కొంచెం ముందుకు వెళ్ళాక బ్రహ్మపుత్ర నది వచ్చి దీనితో కలుస్తుంది. దీన్ని బంగ్లాదేశ్లో జమున అని పిలుస్తారు. ఈ రెండు నదులు కలిశాక మేఘనా నదిగా మారతాయి. ఆ తర్వాత ఇది బంగాళాఖాతంలో పడుతుంది. ఈ నదులన్నీ కలిసి ఏర్పరిచే డెల్టానే సుందర్బన్ డెల్టా. 10,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇది ప్రపంచంలో అతిపెద్ద నది డెల్టా. దీన్ని గ్రీన్ డెల్టా అని కూడా పిలుస్తారు. భూమి మీద ఉన్న అత్యంత సారవంతమైన ప్రాంతాల్లో ఇది ఒకటి. గంగా నది దాని ఉపనదులు తెచ్చిన మట్టితో వేల సంవత్సరాల పాటు ఈ చదునైన మైదానం ఏర్పడింది. భారత్, బంగ్లాదేశ్లో విస్తరించి ఉన్న ఈ డెల్టాలో 40% మన దేశంలో ఉంటే మిగతాది బంగ్లాదేశ్లో ఉంది. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తించింది. ధనుస్సు ఆకారంలో ఉండే ఈ డెల్టా ఇక్కడ మడ అడవులకు చాలా ప్రసిద్ధి. ఇక్కడ సుందరి అనే చెట్లు చాలా పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. ఇవి ఒక రకమైన మడ చెట్లు. ఈ చెట్ల పేరు మీదనే ఈ ప్రాంతానికి సుందర్బన్ అనే పేరు వచ్చింది.